వీడి పోస్టర్ చూసి సుల్లు కోర్చుకుంటున్నాడు. వీడితోటి ఈ మ్యాటర్ చదివించాలి. ఏంటది? ఆ పోస్టర్ మీద బివేరా బంప్స్ అని చెప్పి పోస్టర్ అతికిస్తున్నావు. నీకేమన్నా మెంటలా? ఆ పోస్టర్ మీద ఈ పోస్టర్ అతికించారని ఫీల్ అవుతున్నావా? కాదు, ఆ మ్యాటర్ కనిపించినందుకు. పిచ్చోడా, ఆ మ్యాటర్ కన్నా ఈ బాంబు మ్యాటరే ఇంపార్టెంట్. ఏంటది? ఇలారా, నీ పక్కన ఎప్పుడైనా బాంబు పేలిందా? పేలితే నేను ఉండనుగా. కరెక్టే. నీ పక్కనోడి పక్కన చెప్పడానికి వాడు ఉన్నాడు కదా. కదా, అందుకే అర్జెంటుగా నువ్వు కూడా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఇలాగే పోస్టర్స్ అతికించు. మనకెందుకులే అనుకుని ఇలా మ్యాటర్ ఉన్న పోస్టర్లు చూస్తూ కూర్చున్నావు అనుకో, ఏదో రోజు నీకు కూడా పడిపోతుంది. ఏంటది? నీ ఫోటోకి దండ. అందుకే ఆ మ్యాటర్ మీద కాకుండా ఈ మ్యాటర్ల గురించి ఆలోచించు. అర్థమైంది కదా? వెళ్ళు వెళ్ళు. చదవకి యావ ఎక్కువ, చావ తక్కువ. హ్యూమన్ బాంబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందా? సస్పెక్టెడ్ ఏరియాస్ లో మన వాళ్ళు గట్టిగా నిఘా పెట్టారు. బట్ వీఆర్ స్టిల్ సర్చింగ్. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్. తప్పకుండా ఐడెంటిఫై చేస్తాం సార్. గుడ్. ఏ క్లూ వదలొద్దు. ఓకే సార్. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, డ్యూటీ తప్ప అన్నీ చేస్తాడు. వాచ్మ్యాన్, నేను మీతో పాటు బయటకు వస్తాను. బయట ప్రపంచం చూసి చాలా రోజులు అవుతుంది. మీకు బయటకు వస్తే పోతారనే భయం కదా? మీరు అందరూ ఉండగా నాకేం భయం బ్రదర్. ఏంటది? బాంబ్. బాంబా? జోక్ లేకండి బాసు. నేను బాంబులకు భయపడతాను కానీ ఇలాంటి మాటలకు భయపడను. బస్ 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 నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. వస్తావా? అయితే పని చెయ్యి. చెప్పండి. ఏంటిది? చెత్త. చెత్త పడేసిరా, వెళ్దాం. పారేసి వస్తాను. వాడేమో నన్ను వాచ్మెన్ చేశాడు, ఈ లేకంగా నన్ను మున్సిపాలిటీ చేశారు. ఇదేంటి ఇక్కడ పడేశారు? చెత్త అయితే చెత్త కుండీలో వేయాలి, ఇక్కడ పడేశారేంటి? చూద్దామా? పేలుద్దేమో. అనుమానంగా ఉంది. అనుమానంగా ఉంటే ఏం చేయాలి? మీకు అనుమానాస్పద వ్యక్తులు గాని వస్తువులు గాని కనిపిస్తే మాకు కాల్ చేయండి. మీరు కాల్. హలో సార్, హబ్సిగూడ రోడ్ నెంబర్ 10లో బాంబు పెట్టారు సార్. రే ఇడియట్, ఏం పని లేదురా నీకు? ఏంటి సార్ తిడతారు? మీరు ఇప్పుడే కదా ఫోన్లో కూడా చెప్పారు, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వస్తువులు కనిపించినా వెంటనే ఫోన్ చేయమని. ఒక బాధ్యత గల పౌరుడిగా ఫోన్ చేస్తే తిడతారేంటి? ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఉన్నారు సార్. మీరు ఒక క్షణం ఆలస్యం చేసిన ఇక్కడ ఎంతమంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడే వస్తున్నాను. బ్యాక్ బ్యాక్ బ్యాక్. తప్పుకోండి తప్పుకోండి. బాంబు పేలుతుంది, దూరంగా వెళ్ళండి. వెళ్ళండి. కమాన్, తప్పుకోండి తప్పుకోండి. వెళ్ళారు. బాంబు చూసి ఇక్కడ వెళ్తారండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, వెళ్ళండి. ఎవడా ఇక్కడ బాంబు ఫోన్ చేసి? సార్ నేనే సార్, నేనే. ఏది బాంబు? ఇదిగో బాంబు దీంట్లో ఉంది సార్. చెప్తుంది నీకే. సార్ మీరు కూడా దూరంగా ఉన్నాడు సార్. రావద్దు, చెప్తే అర్థం కదా మీకు. వెళ్తుందా అది? వెళ్ళండి. ఇప్పుడు దీంట్లో బాంబు లేదనుకో, ఇన్స్పెక్టర్ నా కింద బాంబు పెట్టేలా ఉన్నాడు. చెప్పేది ఏం చూస్తారా?
మిషన్ చెడిపోయిందేమో సార్. ఏయ్ బ్యాక్. చెప్పేది మీకు జరగడే. సార్ ఇందులో బాంబే లేదు సార్. ఏమీ లేదా? లేదు సార్. ఐఎమ్ సారీ సార్. చెత్త ఎవడరా రోడ్డు మీద వేసారు? చెత్త నాయాలా? చాలా మంచి పని చేసావు. థ్యాంక్ యూ సార్. అందరూ నీలాగే బాధ్యతగా ఉండాలి. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్ ఆర్టీఎక్స్ ఏదో జరగబోతోంది. ఇప్పుడే అందిన వార్త. నగర శివార్లలో బాంబు పేలుడు జరిగింది. దీని గురించి మరింత సమాచారం కోసం సంఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. ఆ స్వప్న ఇక్కడ చూసినట్లయితే 10 నిమిషాల క్రితం బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు స్వప్న, కానీ ప్రజలు మాత్రం చాలా భయాందోళనకు గురి అవుతున్నారు స్వప్న. స్వప్న, ఈ పేలుడు ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు. పోలీసులు మాత్రం ఈ సంఘటనా స్థలాన్ని అదుపులోకి తీసుకున్నారు. క్లూస్ టీం వచ్చిన తర్వాత మిగతా వివరాలు తెలుస్తాయి స్వప్న. థ్యాంక్ యూ మురళి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్లూస్ టీం వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయి. బాంబు పేలుడికి సంబంధించి మరింత సమాచారం అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి టీవీ 7. మినిస్టర్ గారు, సిటీలో బ్లాస్ట్ జరిగింది, దానిపై మీ స్పందన ఏంటి? స్పందించడానికే కదమ్మా ప్రభుత్వం ఉంది. మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు, వారి కుటుంబంలో ఏ ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం, గాయపడ్డ వాళ్ళకో 1,00,000 ఉచిత వైద్యం. సార్, ఈ బ్లాస్ట్ లో ఎవరికేం జరగలేదు సార్. ఆ సంగతి ముందే చెప్పి అడవచ్చు. ఎలా స్పందిస్తారో నాకేం తెలుసు. జరిగిన దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ బ్లాస్ట్ కారణమైన వాళ్ళు ఎవరైనా సరే పట్టుకుని తీరతాం. స్పెషల్ టీముని రంగంలో దించాం. చట్టానికి ఎవ్వరూ అతిథులు కారో. ఉంటాను. జరగండి జరగండి, అంతేకాని ఇప్పుడు ఏం మాట్లాడలేదు. రండి సార్ మీరు. వీడిని బాగా అబ్జర్వ్ చేయండి. లుంబిని పార్క్లో బాంబు పెట్టింది వీడే. ఈ ఆపరేషన్ని ప్లాన్ చేసిన మసూద్ అలీ అస్గర్ పాకిస్తాన్లో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వీడి పేరు ఖలీల్. హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. లుంబిని పార్క్లో బ్లాస్ట్ జరిగిన వెంటనే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. కానీ మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం వీడింకా సిటీలోనే ఉన్నాడు. సార్, సిటీ అవుట్స్కట్స్ లో జరిగిన బ్లాస్ట్ కి వీడికి ఏదైనా కనెక్షన్ ఉందంటారా? డెఫినెట్గా ఉంది. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్, మనం చేసిన ఇన్వెస్టిగేషన్, దీన్ని మొత్తాన్ని ఒక ఆర్డర్లో పెడితే నెంబర్ 1, సిటీకి 4 మానవ బాంబులు వస్తున్నారు. నంబర్ 2, బ్లాస్ట్లు జరుగుతాయని ఈమెయిల్. నంబర్ 3, ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఆర్డీఎక్స్ దొరకటం. నంబర్ 4, ఒక బ్లాస్ట్ జరిగి అందులో ఎవ్వరూ ఇంజూర్ కాకపోవడం. నంబర్ 5, ఈ ఖలీల్ గాడు సిటీలోనే ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళు మనని తప్పుదారి పట్టించి వాళ్ళు వేరే ఏదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. అంటే ఈ ఖలీల్ను పట్టుకుంటే వీడి వెనకలో ఉన్న వాళ్ళందరూ దొరుకుతారా సార్? ఎగ్జాక్ట్లీ. సో మన ఆఫీసర్స్ అందరూ నిఘా ముమ్మరం చేయాలి, పెట్రోలింగ్ పెంచాలి, డౌట్ ఉన్న అన్ని ఏరియాల్లోనూ సర్వేలెన్స్ ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ గోకుల్ చాట్, లుంబిని పార్కుల్ లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా మనం చూడాలి. సార్, మై గాడ్, ఏంటి సార్? మనకు దొరికిన చెత్త కవర్లో మెటీరియల్ ఆ బ్లాస్ట్లో వాడిన మెటీరియల్ ఒకటేనని ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. వాట్? ఎస్.
ఆ ఆర్డిఎక్స్ ఎవరు సప్లై చేశారో కనుక్కుంటే మొత్తం బయటపడుతుంది. సిటీలో ఆర్డిఎక్స్ అంటే బహుశా ఖలీద్ గడే ఉంటాడు. అందుకే ఆ రోజు మనల్ని చూసి పారిపోయాడు. ఎస్, వాడే. లెట్స్ గెట్ హిమ్. अस्सलाम वालेकुम अम्मी। बेटा तुम माशाल्लाह। आहा। बेटा ये सब छोड़ दे बेटा। नहीं अम्मी, मैं ये सब अपनी होम की वास्ते तो कर रहा हूँ ना। इतनी रात गए अपने ही घर में अपनी माँ से मिलने के लिए तुझे चोरों की तरह आना पड़ता है। इसका मतलब है कि तू बुरा काम कर रहा है बेटे, है ना? देखो बेटे, अच्छाई के लिए अच्छा काम करना पड़ता है और बुराई के लिए बुरा। मेरे बच्चे, अब तुम खुद ही सोचो, तू अच्छा काम कर रहा है या बुरा काम कर रहा है? अम्मी जान, आपको कुछ पता नहीं, आप चुप बैठिए। मुरक्का सालन बहुत जबरदस्त है, डालिए। आपके हाथ का बहुत दिन के बाद खा रहा हूं अम्मी। अरे बस अम्मी, पूरा मेरे को डाल देते क्या? వాడిని ఎలాగైనా సరే మనం ప్రాణాలతో పట్టుకోవాలి. सिगरेट ही। नमस्ते साहब। क्या चीज? అటు వెళ్ళండి. అప్పుడే దొరికిపోయావేంట్రా? నీతో కాసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఎంతమందిని చంపావురా? ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు?
మీరే చంపుకుంటారు. ఏం సాధించడానికి రా? జరగండి జరగండి హటో హటో పీछे హటో హటో జరగండి. ఏం చూస్తారు కమాన్ మిమ్మల్ని వెళ్ళండి. ఏం చూస్తారు ఏం చూస్తారు వెళ్ళండి చెప్పేది జరుగు ఏయ్, 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 back, back. వాడు నా కొడుకు బాబు. సారీ అమ్మా, ప్రాణాలతో పట్టుకోవాలని ట్రై చేశాను, కానీ వాళ్ళని వాళ్లే చంపుకుంటుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. ఈ రోజు కాకపోయినా రేపైనా జరిగేది ఇదే బాబు. ఏ తల్లికైనా తన కొడుకు వచ్చాడంటే ఆనందమే, కానీ కానీ వీడొచ్చాడంటే నాకు భయం. క్రిందటిసారి వచ్చినప్పుడు ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడంటే ఇంకా ఇంతమంది తల్లులకి కడుపుకోత కలిగిస్తాడోనని భయంతో నేనే మీకు ఫోన్ చేశాను. జరిగిందేదో మంచిగా జరిగింది. వీడు చేసే పనులన్నీ తెలిసి కూడా చూస్తూ ఊరుకుంటే అల్లా కూడా నన్ను క్షమించడు బాబు, క్షమించడు. వీడి శవం కళ్ళ ముందు ఉన్న కన్నీళ్లు కూడా రావడం లేదు. అలాంటి నీచమైన స్థితి ఈ దౌర్భాగ్యుడు నాకు కల్పించాడు బాబు. ఇలాంటి వాళ్ళ వల్ల ప్రతి ముస్లింని టెర్రరిస్టులు అనుకుంటున్నారు, కానీ ముస్లింలందరూ టెర్రరిస్టులు కారు బాబు, టెర్రరిస్టులు కారు. నాకు చిన్న సహాయం చేయగలవా బాబు? చెప్పండి అమ్మా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పనుల వల్ల మేమెంత బాధపడుతున్నామని వాళ్ళకి తెలియాలంటే వీడి శవాన్ని అనాథ శవంలా ఉండనివ్వండి. కనీసం ఇది చూసైనా వాళ్ళు మారుతారేమో. జగత్ చూడ. ఇప్పుడే అందిన వార్త. లుంబిని పార్క్ గోకుల్ చాట్ పేలుళ్ల ప్రధాన నిందితుడు ఖలీల్ అలియాస్ అబు ఈ రోజు హబ్సిగూడలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఎక్కడ పోయారు వీళ్ళు? హాట్ న్యూస్ తినిపించి స్వీట్ తినిపిద్దాం అనుకున్నాను. యోగం ఉండాలి. నూరే లైఫ్ బాబు, మీకు పట్టండి నూరు పట్టండి, స్వీట్ తినండి. ఏంటి బర్త్డేనా? కాదు, డెత్ డే. డెత్ డే కూడా సెలబ్రేషనా? అది చచ్చినోడు అలాంటోడు. మరి ఆఫీసులో ఎవడో గానీ ఆ ఖలీల్ గడ్ లాంటి వాళ్ళందరినీ చంపేస్తే నాలాంటి వాళ్ళందరూ ప్రశాంతంగా హ్యాపీగా బతకొచ్చు అని చంపేశారు. గానీ ఆ టెర్రరిస్ట్ గడ్ గాని నాకు దొరికితారా నా సామిరంగా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? వాడిని ముక్కలుగా నరికి టెర్రరిస్ట్ టంగిడి కబాబ్ చేసుకుని కర్ర నవ్విలి మింగేస్తా. నువ్వే? ఎస్, నేనే. సరే, నన్నే టెర్రరిస్ట్ అనుకో. ఏం చేస్తావు? చెయ్యి చూద్దాం. నీలాంటి అమాయకులు నేనేం చేయనమ్మా. అదే అనుకో. అలా ఎలా అనుకుంటాం? నేనేమన్నా పిచ్చోండి అంటే? అనుకున్నా నువ్వేం చేయలేదు. మన కెపాసిటీ లెక్కన పెట్టేశారేంటి? బొంగులే స్వీట్లు మిగిలే కదా. మన ఆపరేషన్ అనుకున్న టైం కంటే ముందే ఫినిష్ చేయాలి. అవును, మనం కరెక్ట్ టైంకి వెళ్ళాం కాబట్టి సరిపోయింది. పోలీసులు ఖలీల్ని అరెస్ట్ చేసుంటే మన ఆపరేషన్ కంప్లీట్ అయ్యి ఉండేది కాదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం అనుకున్నది ముగించేయాలి. దానికంటే ముందు మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది.
क्या बेटी फिर वापस आ गए? कुछ भूल गए क्या? हाँ। చెప్పరా, ఆర్డిఎక్స్ ఎవరు కొన్నారు? తెలియదు. నీలాంటి వాళ్ళందరికీ ఒక్కటే ముందురా, వీడు కూడా నీలాగే, కానీ నీకంటే చాలా ఎక్కువ చేశాడు. తర్వాత మొత్తం చెప్పేశాడు. నీ పరిస్థితి కూడా అంతే. సాబ్, నువ్వేం చేసినా నా దగ్గర నుంచి సమాధానం రాదు. చూసావు, వీడు ఎంత కొట్టినా ఆర్డిఎక్స్ ఎవరికి అమ్మాడో చెప్పడంట. వీడికేమో ఓపిక ఎక్కువ, మనకేమో ఓపిక చాలా తక్కువ. నేను చెప్పిస్తా. बोल रे, बोल, तेरे पास कौन आया था? बोल. अगर तू नहीं बोले तो हम बच नहीं सकते रे. बोल रे, बोल. तू क्या बकवास कर रहा? ये सब मैं अपने काम के लिए कर रहा हूँ. नहीं रे, ये पूरा गलत है रे, ये पूरा गलत है रे. इन लोगों को जो भी होना वो पूरा बोल दो रे. बता रे, खुदा के लिए बता दे. शराब पीना हराम है ना? सिगरेट पीना नाजायज है ना? तब आदमी को मारना क्यों हराम नहीं होता? बोल रे. देख, तू सोच रहे ना ये सही है ना? बोल, वो आर्टिस्ट कौन खरीदा रे? बोल, वो आर्टिस्ट कौन खरीदा? बोल रे. तू सच्चा जिहादी है? नहीं, तू जिहादी नहीं हो सकता. अगर तू जिहादी होता तो आज ऐसी बात नहीं करता. असल में तू पुलिस वाला है. దోమలు ఎక్కువనే రా, చంపేస్తే పోలా. शुक्रिया साहब. मैं तొందర పడకండి साहब. నేను చెప్పిస్తా साहब. बोल रे साले, बोल रे. वो आर्टिस्ट कौन खरीदा रे? साहब नहीं చెప్పిస్తా. बोल साले, नहीं तो मुझे मार देता रे. बोल रे साले, बोल, तू सच बोल. मुंह खोल रे. साहब नहीं చెప్పిస్తా. बोल रे साले, तेरे पैर बता रे. बोल साले, बता रे. ये सब जिहाद के लिए. जिहाद रे तो करे, चपेरा तेरे पैर बताओ रे. इन लोगों को हम जिए तो या मरे तो इन लोगों को फर्क नहीं पड़ता रे. बोल रे. अगर तू नहीं बोले तो मुझे मरवाएगा, तू भी साथ में मारेगा रे. अब मुझे यकीन हो गया, तू जिहादी नहीं पुलिस वाला है. तू बोल रे. बोल साले, बोल, नहीं तो वो मुझे मार देता रे. बोल रे. साहब मुझे छोड़ दो साहब. ఒక ఇప్పించండి సాబ్. నేను చెప్పిస్తా సాబ్. मैं जीना चाहता हूँ साहब. నాకు బతకాలని సాబ్. ఒక్క అవకాశం సాబ్. కొన్ని వందల ప్రాణాలు తీసావు, వాళ్ళకేం అవకాశం ఇచ్చావరా నేను నీకు ఇవ్వడానికి?